మీర్‌పేట్‌లో ఈ ఏడాది జనవరిలో జరిగిన హత్య గతంలో ఎన్నడూ లేనంతగా టెర్రర్ పుట్టించింది. హత్య కేసులో మీర్‌పేట్ కుక్కర్ హత్య వేరు అనేంతలా అత్యంత దారుణంగా భార్యను చంపిన తీరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడేలా చేసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి పుట్ట గురుమూర్తి తన భార్య మాధవిని పక్కా ప్లాన్‌తో హత్య చేయడమే కాదు, ఏకంగా పోలీసులకు సవాలు విసిరేలా ఆధారాలు సైతం మాయం చేసిన తీరు క్రైమ్ కేసులు వేధించిన ఉద్దండులకి మతిపోయేలా చేసింది. ఎంతలా సంచలనం సృష్టించిన మీర్‌పేట్ గురుమూర్తి కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. భార్యను దారుణంగా చంపడానికి భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, పుట్టింటికి వెళుతుందనే ఆగ్రహం ఇవన్నీ కారణాలని ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ వీటిని మించిన ప్రేమాయణం, మరదలతో సాగించిన అక్రమ సంబంధమే కారణమనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానళ్లలో చిక్కర్లు కొడుతున్నాయి. నిందితుడు పుట్ట గురుమూర్తి తన మరదలతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఈ విషయం భార్య మాధవికి తెలియడంతో నిలదీసిందని, ఇదే విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పడంతో గురుమూర్తిని హెచ్చరించాడని మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఊరు పెద్దలు పంచాయతీ పెట్టినా గురుమూర్తి తీరు మారలేదనే, మరదల కోసమే భార్యను కిరాతకంగా చంపాడనే వార్తలు, వీడియో కథనాలు మీడియాలో సంచలనంగా మారాయి. ఇంట్లో ఎవరు చెప్పినా వినకుండా మరదలతో ప్రేమాయణం కొనసాగిస్తున్న గురుమూర్తికి ఇదే విషయంపై తరచూ భార్య మాధవితో గొడవలు పడేవాడని, మరదలతో ప్రేమాయణం ఇంట్లో అందరికీ చెప్పి తనను అల్లరి చేస్తుందని భార్య మాధవిపై కక్ష పెంచుకొని అత్యంత దారుణంగా చంపాడనే ట్విస్ట్ పెనుదూమరం రేపుతుంది. అయితే ఈ వార్తలను మీర్పేట్ పోలీసులు ఖండిస్తున్నారు. ఏడాది జనవరి నెలలో సంక్రాంతి సెలవులకు పిల్లలను బంధువులు ఇంటికి పంపి ఇంట్లో పిల్లలు లేని సమయంలో కావాలనే భార్య మాధవితో గొడవపడి గొంతు నులిమి ఆమె ప్రాణాలు తీసిన విషయం తెలిసింది. ఆధారాలు దొరకకుండా మాయం చేసేందుకు భార్య శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఇలా ఎముకలను సైతం గ్రైండర్ చేసి సమీపంలోని చెరువులో కలిపేశాడు. దుర్వాసన రాకుండా రూమ్ స్ప్రే కొట్టి ఏం తెలియనట్టుగా సైలెంట్ అయ్యాడు. అమ్మ ఏమైందని అడుగుతున్న పిల్లలకు కట్టుకథలు చెప్పాడు. మాధవి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఒళ్ళు గగుర్పరిచే సీన్ బయటపడింది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ మీడియా మిత్రులకు ఓ విన్నపం ఏంటంటే, గురుమూర్తి కేసుకు సంబంధించిన విషయంలో పలు మీడియాల్లో వస్తున్న కథనాలకు సంబంధించిన విషయం పూర్తిగా అవాస్తవమైంది. గురుమూర్తి కేసు హానరబుల్ కోర్టులో ట్రయల్ అవుతుంది. ఈ సమయంలో ఇలాంటి అవాస్తవమైన విషయాలను ప్రచారంలోకి తీసుకురావడం వల్ల బాధ్యురాలు కుటుంబం చాలా ఆవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గురుమూర్తి కేసులో తాజాగా మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు. అలాగే మీడియాలో వాటిని వేయవద్దు. అలా తప్పుడు ప్రచారం లేదా ప్రచారితం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీర్పేట్ పిఎస్ అధికారులు తెలిపారు.